బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన బుర్ర కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు ఈరోజు ఉదయం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బుర్ర కరుణాకర్ మరి ఉన్న ఊర్లో జీవనోపాధి కరువైపోయి పొట్ట చేత పట్టుకొని కరీంనగర్ వెళ్ళి ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో వారు పూర్తిగా అటు ఉపాధి కోల్పోవడంతో అటు ఫైనాన్స్ కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా మేము భావించుకుంటూ ఉంటున్నాము. ఎందుకనంటే సరే ప్రభుత్వము ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ కేవలము ఆటోనే జీవనంగా బతుకుతున్నటువంటి ఇవాళ వేలాది లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డప్పుడు వాళ్ళకు గతంలో కూడా కొంత హామీ కూడా ఇవ్వడం జరిగినది. ఆటో వాళ్ళని తప్పకుండా ప్రతి నెల కొంత వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ మేము ఆదుకుంటామని చెప్పడం జరిగినది. కానీ ఇప్పటి వరకు వారి గురించి పట్టుకోకపోవడంతో అటు కుటుంబాన్ని పోషించలేక ఇటు అప్పులు కట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కరుణాకర్ చనిపోయినందుకు మేము చాలా విచారిస్తూ ఉన్నాము. మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి సంపూర్ణ సహకారాలు మేము అందజేస్తాం. దీన్ని ఒక ఆత్మహత్యగా భావించుకోకుండా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే మేము భావించుకుంటూ ఉంటున్నాము. ఎలాంటి బేసిజాలు వెళ్లకుండా కరుణాకర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున తప్పకుండా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా ఉపాధి కల్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, తప్పకుండా చర్చించాలి. ఆ కుటుంబానికి వారు తగిన విధంగా తప్పకుండా సాయం చేయాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా పార్టీ తరఫున కూడా మేము సంపూర్ణ సహకారాలు కానీ ఆర్థిక సహాయం కానీ ఆ కుటుంబానికి తప్పకుండా